ఇక అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీల ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జయకేతను ఎగరవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇవాళ కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బావా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీన్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయగంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తల 4 స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఉత్తరాఖండ్లో మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలకు కాంగ్రెస్ దక్కించుకుంది. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రమండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడ్లో బీజేపీ నేత కమలేష్ షా గెలుపొందారు. ఇక బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతను ఎగురవేశారు. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలైతే జరిగాయి. 10 చోట్ల ఇండియా కూటమి సభ్యులు విజయం సాధించినట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అప్డేట్స్ ఏంటి? పద్మ, దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 10వ తారీఖున 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అయితే ఈ బై ఎలక్షన్స్ అయితే జరిగాయి. అయితే ఇందులో దాదాపు 10 స్థానాలు అయితే ఇండియా కూటమి గెలుపొందింది. దీనిపై కూడా అసలు ఇండియా కూటమి 2 మాత్రమే బీజేపీ గెలుపొందింది. 10 చోట్ల గెలిచిన ఇండియా కూటమి అయితే జోరుమిందని చెప్పుకోవచ్చు. ఈ 2 గెలిచిన మాత్రం కొంచెం బిగ్ గ్రాఫ్ పడిపోతుందనే కనిపిస్తున్నాయి. అయితే ఒక మొత్తానికి 13 స్థానాలకు ఎన్నికలు జరగగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి, 10 స్థానాల్లో ఇండియా కూటమి, మిగతా 2 స్థానాల్లో మాత్రమే తన ఆధిపత్యం కొనసాగించింది. అయితే పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఒక్కొక్క స్థానానికి అయితే ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే బెంగాల్ లో 4 స్థానాలను అయితే తృణమూల్ కాంగ్రెస్ చేసింది. అదేవిధంగా అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోనే ఈ 4 స్థానాలు కూడా గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కో స్థానాన్ని అయితే బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ బై ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో దాదాపు 3 చోట్ల కూడా అధికారంలో ఉంది. ఆ 3 చోట్ల అధికారంలో ఉండి కూడా రెండునే తన 2 స్థానాలు మాత్రం నిలబెట్టగలిగింది. అదే విధంగా ఇప్పుడు ఇండియా కూటమి విషయానికి వస్తే ఇండియా కూటమి 4 రాష్ట్రాల్లోనే తమ ప్రభుత్వం ఉంది.
4 రాష్ట్రాల్లో ఉండి కూడా అది 10 స్థానాలు అంటే 10 రాష్ట్రాల్లో ఉన్న 10 నియోజకవర్గ స్థానాలు గెలవడంపై కూడా ఇండియా కూటమి గ్రాఫ్ అయితే తిరిగిందనే చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలు జరిగి కొద్ది రోజులే అవుతున్న నేపథ్యంలో అటు రిజల్ట్స్ కూడా దీనిపై ప్రభావం చూపినట్టే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.